ప్రపంచవ్యాప్తంగా హంగామా మొదలైంది. చిరు ఫ్యాన్స్ అంతా కూడా థియేటర్ల వద్ద హంగామా మొదలు చేశారు. ఉదయం నుంచే కూడా శంకర వరప్రసాద్ సంబంధించినటువంటి సినిమా ఏదైతే ఉందో మన శంకర వరప్రసాద్ సినిమాకి సంబంధించినటువంటి హంగామా స్టార్ట్ అయిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అసోసియేట్ నాయకుడు సార్, చెప్పండి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు మా అభిమాన కథానాయకుడు, మా ఇష్టదైవం శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారి సినిమా ద్వారా 3 రోజుల ముందుగానే సంక్రాంతి వాతావరణం రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఈరోజు తీసుకొచ్చారు. అభిమానులే కాదు ప్రేక్షకులు అందరూ కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ సినిమా పండగకు ముందొచ్చి పండగని ముందుగానే చేసుకునే పరిస్థితి ఈరోజు కల్పించారు. వారికి ముఖ్యంగా మేము చిరంజీవి గారికి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాము. ఆయనకు సంక్రాంతి అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయనని అభిమానులను అందరినీ కూడా సేవా మార్గంలో ముందుకు నడిపి అభిమానులకు సంఘంలో ఒక గౌరవం ప్రసాదించి రక్తదానం నేత్రదానం లాంటి ఎన్నో కార్యక్రమంలో మమ్మల్ని ముందుంచి నడిపించిన ఆయన నిండు 100 ఏళ్ళు ఐశ్వర్యాలతో ఇంకా ఒక 100 చిత్రాలను తీసి అందరినీ కూడా ఆరాధించే విధంగా ఆయనకు ఆ దేవుడు ప్రసాదించాలని మెగాస్టార్ చిరంజీవి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు కర్నూలు జిల్లా తరఫున తెలియజేసుకుంటాము. ఎప్పుడు వచ్చిన చిరంజీవి సినిమా వస్తే మాత్రం పూనకాలు వచ్చేది, కానీ ఈసారి అలాంటి వాతావరణం కనిపించలేదు. ఏంటి స్తబ్దత కారణం? అదేం లేదు, మీరు అనుకుంటా ఉన్నారు. రాత్రి 10:30కి షోలు స్టార్ట్ కాబోతున్నాయి. ఉదయం నుంచి హడావుడిగా ఉంది. ఎందుకంటే ప్రీ ఫెస్టివల్ కాబట్టి కొంతమంది ఏదన్నా హడావుడి ఉంది కదా. రేపటి నుంచి అన్ని థియేటర్లో కూడా రాష్ట్రంలో 75% థియేటర్లో ఈ సినిమా ప్రదర్శించబోతా ఉంది. పెద్ద ఎత్తున కూడా అభిమానులందరూ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. మీరు చూస్తున్నారు పండుగ వాతావరణంలో అభిమానులందరూ కేరింతల మధ్య ఈ చిత్రం విడుదల కాబోతా ఉంది. ఈ సంక్రాంతికి శంకర్ వరప్రసాద్ గారు వస్తున్నారు. బాక్సులు బద్దలు కొడతా ఉన్నారు. దట్స్ ఆల్. ఈ సినిమా టీజర్ చూశారు, టీజర్ చూసిన తర్వాత ఏమనిపించింది? చిరంజీవి గారిని చూశారు కదండి. రామ్ చరణ్ గారికి పోటీగా ఉన్నాడు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారు 70+ కాదు 25+గా ఉన్నాడు. రాబో యంగ్ హీరోలందరూ కూడా పోటీ ఇచ్చే విధంగా చిరంజీవి గారు కనపడుతున్నారు. అదే విధంగా టీజర్ కూడా అదే రకంగా ఉంది. ఈ సినిమాలో ఏం హైలైట్ కాబోతుంది? ఒక్క స్టెప్ ఏంటా ఒక్క స్టెప్ ఏంటి అంటే అదొక ఇప్పుడు 17 years కుర్రాడు చేసే స్టెప్పులు 70 ఏళ్ళ వ్యక్తి చేస్తున్నాడు. అది మా మెగాస్టార్ అనేది నేను చెప్పగలుగుతాను. అంటే ఏంటి రామ్ చరణ్ కి దానికి పోటీ అంటారా? పోటీ అంటూ నేను చెప్పలేను. ఎందుకంటే చెప్పు చిరంజీవి గారు ఆయన పెంచిన వ్యక్తి, పోటీ అంటూ ఉండదు. తండ్రిని ఏ స్థాయిలో పెట్టాలనేది రామ్ చరణ్ గారికి తెలుసు. ఆ విధంగా తీసుకెళ్లిపోతున్నాం. అంటే అనిల్ రావిపూడి చిరంజీవిని డైరెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారా? 100% సక్సెస్ అయ్యారని చెప్పగలుగుతాను. ఎలా ఉండబోతుంది? సినిమా మాత్రం అద్భుతంగా వచ్చింది. ఎందుకంటే మెగా అభిమానులుగా మాకు అనిల్ రావిపూడి గారు 2 పాటలు కూడా మీరు ఇప్పుడు చూసిన ఉక్ స్టెప్ అయితేనే కానివ్వండి, మన పబ్బు స్టెప్గా అయితేనే పబ్బు సాంగ్ అయితేనే కానివ్వండి, 2 సాంగ్స్ మాకు అభిమానులకు ముందుగానే ప్రదర్శించి చూపించడం జరిగింది. అదేవిధంగా సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడం ఖాయము. వింటేజ్ చిరంజీవి గారిని 100% చూస్తారు. ఇప్పుడున్న యంగ్ స్టార్లందరికీ పోటీ చిరంజీవి తప్ప ఇంకో హీరో లేడు, రాబోడు. ఈ మీసాల పిల్ల అనే పాట ఎలా అది చెప్తున్నా కదండి. అసలు దాదాపు 40+ మిలియన్ వ్యూస్ వచ్చిన ఒకే ఒక సాంగ్ సినిమా ఇండస్ట్రీలో ఏది లేదు ఇప్పుడు వరకు. 100 మిలియన్ అంటే 40 మిలియన్స్ 2 డేస్లోనే వచ్చింది. 40 మిలియన్స్ 2 డేస్లో వచ్చింది. 100 మిలియన్స్ దాటింది. సినిమా చరిత్రలో సినిమా తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవి అనేటోడు ఇంకొకరు పుట్టడు, పుట్టబోడు, రాబోడు. జై చిరంజీవా! మనం ఎప్పుడో చూసాము చిరంజీవి అంటే యాక్షన్ ఫైట్, కానీ ఈ కామెడీ ఇష్యూ శంకర వరప్రసాద్ స్టోరీ, ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ సినిమా వస్తుంది. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. రికార్డు బద్దలు కొడుతుంది చిరంజీవి. జై చిరంజీవి! 70 ఏళ్ల వయసులో కూడా తమ అభిమాన నాయకుడు రికార్డు బద్దలు కొట్టుకున్నటువంటి ఎలాంటి స్టెప్లు వేసాయని సరే సక్సెస్ అవుతుందనేటువంటి భావిస్తా ఉన్నారు అభిమానులు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. RTV కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.